హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ రావణ్ 40వ భాగాన్ని వినిద్దాం. సాహి కళల్లో నీళ్లున్నా కూడా గొంతులో ఎలాంటి తడబాటు ఉండదు. సరు మల్లికాలని నించోబెట్టి కడిగి పారేస్తుంది. అంతకుముందు తనకి చేసిన అన్నిటికీ బదులుగా ఇదంతా పైన ఫ్లోర్లో నుంచి జై స్మైల్ ఫేస్తో చూస్తూ ఉంటాడు. సరు మల్లిక నోరు తెరుచుకొని ఉండిపోతారు. తను నిజంగా సాహినేనా అని ప్రశ్నలు వేసుకుంటూ లోపల. ఇప్పుడు మీకు మాట రావడం లేదు, ఎందుకు చెప్పండి, నాకు సమాధానం అని మళ్ళీ అంటుంది సాహి. వదినా అని ప్రీతం వస్తాడు షాక్ ఫేస్తో. అతన్ని చూసి సరు మల్లికల ఫ్యూజులు ఎగిరిపోతాయి. అయిపోయింది, అంతా అయిపోయింది, ఎంత కలగన్నామో అంతా బూడిదలో పోసిన పన్నీరే అని భయపడిపోతూ ఉంటారు. ప్రీతం సాహిని సరు వాళ్ళని డౌట్గా చూసి, ఎందుకు వదిన ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగావు. అమ్మయ్య, ఏమీ వినలేదు అని సరు మల్లిక ఫ్రీ అయి సాహి ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటారు. సాహి కళ్ళు తుడుచుకుని, ఏం లేదు, కంట్లో ఏదో పడింది అని కవర్ చేస్తుంది. ఏం పడింది వదిన, చూసుకోవాలిగా, నీళ్ళు వచ్చేసాయంటే బాగా మంటగా ఉందా, రెస్ట్ తీసుకుందు అంటూ ఉంటే అమ్మ కూతుర్లు కడుపు మండిపోతుంది. అబ్బా పోయింది ప్రీతం, పనులున్నాయి, నువ్వు పద అంటుంది సాహి. ఆగు వదిన, సరు వాళ్ళని ఏదో అడుగుతున్నావు, నువ్వు సమాధానం చెప్పమని అని వాళ్ళని చూస్తాడు. వాళ్ళిద్దరూ భయంతో మొహాలు చూసుకుని మాటలు వెతుక్కుంటూ ఉంటే, టిఫిన్ చేయమని చెప్తున్నాను ప్రీతం, వద్దు అంటున్నారు, ఎందుకు అని అడుగుతున్నాను అంతే అంటుంది సాయి. టిఫిన్ చేయడానికి ఏముంది సరు, హల్దీ స్టార్ట్ అయితే ఎప్పుడవుతుందో తినేసి రావచ్చుగా అన్నాడు. అది ఈ ఫంక్షన్ అయిపోయాక తినమని మమ్మీ చెప్పింది ప్రీతం, అందుకే అంటుంది సరు. అది వదినికే చెప్పచ్చుగా, తను అర్థం చేసుకుంటుంది. ఎవరైనా తినకుండా ఆకలితో ఉండడం వదినికి అస్సలు ఇష్టం ఉండదు, వెళ్ళి తినండి. సరే బాబు వెళ్తాం అని కూతుర్ని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంది మల్లిక. సాహి ప్రీతం హల్దీ జరిగే దగ్గరికి వెళ్ళిపోయాక, అమ్మో ఏంటి ఇది, ప్రీతంను కూడా దానివైపుకు తిప్పేసుకుంది అని మల్లిక కారాలు మిరియాలు నూరుతుంది. ఇప్పుడే కాదు మమ్మీ, ఈ ఫ్యామిలీలో కలిసిన దగ్గర నుంచి అన్నయ్య వదిన అమ్మ అని తెగ భజన చేస్తున్నాడు. ఎంత ఇరిటేటింగ్ అనిపిస్తుందో తెలుసా, కానీ చెప్పలేను. చూస్తుంటే నీకన్నా ముందు ఆ సాహికి ఊడిగం చేసేలా ఉన్నాడు కదే. అదే మమ్మీ, పెళ్ళయ్యాక వాడిని నా వైపుకు తిప్పుకొని వాళ్ళకి దూరం చేయగలనా లేదా అని డౌట్ వస్తుంది. ఇంతకు ముందు ఆస్తి వస్తుందంటే ఏదో ఒకటి చేయొచ్చు అనుకున్నానే, కానీ ఈ ఆస్తి జైదని తెలిసాక మన ఆటలు సాగవని కీడు శంకిస్తుంది నా మనసు. మొత్తం కాకపోయినా ప్రీతం వాటా నాదేగా మమ్మీ, ఎంత కాదనుకున్నా 500 crores ఉంటుంది ప్రీతం వాటా, వదిలేసే ప్రసక్తే లేదు. అవును, ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఇక్కడి నుంచి బయటపడి ప్రీతంను కూడా మన దగ్గరికి పిలిపించుకొని పెళ్లి జరిపించేయాలి. అలాగే మమ్మీ, ఆకలిగా ఉంది, తిందాందా అని కూర్చుంటుంది సరు. ఇప్పుడు మనం వడ్డించుకునే స్టేజ్లో లేం బంగారం, ఇంటి నిండా పని వాళ్ళే పెడతారు, కూర్చో అని అటువైపుగా వెళ్తున్న నందుని, ఏయ్ ఇటురా అంటుంది మల్లిక. నందు ఫంక్షన్ కోసం రెడీ అవ్వదు. కనీసం తల కూడా దువ్వకుండా క్లిప్తో పైకి పెట్టేసి నార్మల్గా ఉండేసరికి పని కోసం వచ్చిన అమ్మాయి అనుకుంటుంది. నందుకి ఆ పిలుపుకే ఒళ్ళు మండిపోతుంది. సరుని చూసి దగ్గరికి ఏంటి అని మల్లికని అడిగితే, పని చేయకుండా నీ అత్తారిల్లైనట్టు తిరుగుతున్నావేంటే, వచ్చి వడ్డించని హుకుం వేస్తుంది. సరు అప్పుడే నందుని గుర్తుపట్టి, ఇది ఇక్కడ ఏం చేస్తుంది అని ముందు షాక్ అవుతుంది. కారు దిగినప్పుడు కంగారులో చుట్టూ చూడతాను. తర్వాత ప్రీతం చెప్పాడుగా జైకి ఫ్రెండ్ అని, అందుకే ఇక్కడ ఉందని అర్థం చేసుకుని ఏం మాట్లాడదు. నేను వడ్డించాలా మీకు అని నందు రెండోసారి అడిగితే, అవును నీ పని అదేగా ఇక్కడ అని మల్లిక పెత్తనం స్టార్ట్ చేయడం నందుకి బాగా మండుతుంది. సరే వడ్డిస్తాను. కిచెన్లోకి వెళ్ళి మూతలు వేసిన ప్లేట్లు తెచ్చి ముందు పెడుతుంది. మల్లిక ఆత్రంగా మూత తీసి షాక్. తెల్లని ఇడ్లీలు గొడ్డు కారంలో ముంచి లేపి ఎర్రగా ఉన్నాయి. పూరీలకి పచ్చి పామాయిలు దట్టంగా పట్టించి తెస్తుంది. ఏంటి ఇవై అని మల్లిక అరుస్తూ ఉంటే, మీకోసం స్పెషల్గా రెడీ చేయించిన ఐటమ్స్, తినండి అని ఇడ్లీ తీసి మల్లిక నోట్లో కుక్కేస్తుంది. నోరంతా ఘాటుగా మండిపోద్ది మల్లికకి. కళ్ళల్లో ముక్కులో నీరు కక్కుతుంటే సరు వాటర్ కోసం చూస్తుంది, కానీ నందు ముందే వాటర్ జగ్స్ తీసేసింది. ఎంత ధైర్యమే నీకు, మా మమ్మీకి కారం ఇడ్లీ పెడతావా, ఒట్టి కారం కాదే గొడ్డు కారం అని సరిచేస్తూ పూర్తి మడిచి సరు నోట్లో దూపేసింది. గొంతులోకి నూనె పోయి దగ్గు వామిటింగ్ ఒకేసారి అవుతాయి సరుకి. ఇంటి ముందు ప్రీతంకి హల్దీ స్టార్ట్ అయ్యి అందరూ అక్కడే ఉంటారు. హెల్ప్ చేయడానికి చూడడానికి ఎవరూ లేరు అక్కడ. కిచెన్లోకి పరిగెత్తి డిష్ వాష్ దగ్గరున్న ట్యాప్ వాటర్తోనే నోరు కడుక్కొని కక్కుతారు.
10 మినిట్స్ అయ్యాక నీరసంగా బయటకు వస్తుంటే నందు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని యాపిల్ తింటూ ఎంజాయ్ చేస్తుంది. సరు కళ్ళు కడుపు మండేలా ఉంటాయి. ఏంటి సరిపోయిందా టిఫిను? ఇంకో వాయి తెప్పించమంటారా అని నవ్వుతుంది నందు. కావాలని మాతో అవి తినిపించావు కదూ, చెప్తానే నీ పని అని సరు ఛాలెంజ్ చేస్తుంటే, ఏంటే నువ్వు చెప్పేది? నీ తల్లి పీకేది. నేను సాహి టైప్ అనుకుంటున్నావేమో. నాకు మండిందంటే కారం నోట్లో కూర్చడం కాదు, కారం ఫ్యాక్టరీలోనే తలస్నానం చేపిస్తా. నాతో జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది నందు. ఎవరే ఇది అని మల్లికకి డౌట్ స్టార్ట్ అవుతుంది. మన గురించి ప్రీతంకి నిజం చెప్పడానికి ట్రై చేసింది అన్నానే ఆ నందు ఇదే అమ్మా. మరి ఇందాక నేను పిలుస్తుంటే చెప్పి చావలేదేంటే? పనులు చేయించడానికి పిలుస్తున్నావు, చేస్తుంది అనుకున్నానే. ఇలా మనకి గట్టి పెడుతుందని నేనేమైనా కలగన్నానా? సాహిని మాత్రమే హ్యాండిల్ చేసి చేసి అందరినీ అలాగే ఆడుకోవచ్చని కలలు కంటుందేమో మీ అమ్మ. ఇప్పుడు నేను తగిలాగా ఇక కలదలే వంకరగా చెప్తుంది నందు. ఏంటి రెచ్చిపోతున్నావు? జై నీ పక్కనున్నాడనా? నా ధైర్యం నీకు చూపించడానికి పక్కన జై ఉండడం ఎందుకు? బొక్కను చూసుకుని పుట్టేది కాదు నా ధైర్యం, అది పుట్టుకతోనే ఉంది. నందు అంటే ఏంటో నీకు తెలియదు. నాతో పెట్టుకుని ఏడుస్తూ కూర్చోకు అని వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి, ఇంకో విషయం చెప్పనా? ప్రీతంని వల్లో వేసుకుంది నువ్వే అని జైకి తెలీదు. తెలిసేలా చేసింది నేనే. మీ ఆట కట్టించే ఛాన్స్ కూడా జై నాకే ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా బాగా గుర్తుంటాను కదా మీకు. ఈసారి వడ్డించడానికి పిలిచేటప్పుడు చూసుకొని పిలవండి అని మల్లిక చెంప తడిమి వెళ్తుంది నందు. నందు అంత దర్జాగా వెళ్తూ ఉంటే సరు మల్లిక నీరసంతో నోట్లో ఏదో రకంగా ఉన్న టేస్ట్తో అలసిపోయి చూస్తూ ఉంటారు. కొంచెంసేపు గడిచిన తర్వాత, ఏంటి ఇది ఇలా ఉంది? కొంచెం కూడా జాలి కరుణ అనేవి దీనిలో లేనట్టున్నాయి. చూస్తుంటే జై కన్నా ముందు ఇదే మన దుంప తెంచేలా ఉంది అని అంటుంది మల్లిక. అవును మమ్మీ, నేను చాలా తక్కువ అంచనా వేశాను ఈ నందుని. ప్రీతం నాకు చెప్పను కూడా చెప్పలేదు ఇది ఇక్కడే ఉంటుందని. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదనిపిస్తుంది. అందరూ ప్రీతంకి నలుగు పెట్టే చోట బిజీగా ఉన్నారు. ఇదే కరెక్ట్ టైం, వెళ్ళిపోదాం. అలాగే మమ్మీ, మన బ్యాగ్స్ తెచ్చుకుందాం పదా, అందులో నగలున్నాయి అని చెప్పాక పెళ్ళికూతురు రూమ్కి వెళ్తారు. బ్యాగులు తీసుకొని డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా చుట్టాలు. ఏంటి మల్లిక గారు, ఈ బ్యాగులతో ఎక్కడికి అని అంటుంది ఒక ఆవిడ. అబ్బే ఎక్కడికి లేదు. మరి బయటికి ఎందుకు తీసుకుని వెళ్తున్నారు? అక్కడ ప్రీతంకి నలుగు పెట్టడం అయిపోయింది, పెళ్లి కూతుర్ని తీసుకొని రమ్మని అంటున్నారు. అందుకే అమ్మాయికి స్నానం అయ్యాక బట్టలు నగలు కావాలిగా, అవే ఈ బ్యాగ్లో పెట్టుకుని వస్తున్నాం అంటుంది మల్లిక. అలాగా, అయితే పదండి వెళ్దాం అని ఆ బ్యాగ్ తీసుకుని వెళ్తారు. తప్పక సరు మల్లిక కూడా వెనకే హల్దీ జరిగే చోటుకి వెళ్ళి చూస్తూ ఉంటారు. ముందుకు వెళ్లకుండా పెళ్లి కూతురు వెళ్ళకూడదని. కొంచెం టైం వెనక్కి వెళ్తే ప్రీతంని షర్ట్లెస్గా కూర్చోబెడతాడు గాయత్రి గారు. మోమ్, డ్రెస్సు మీద చేయొచ్చుగా ఇవన్నీ. పసుపు గంధం పూసేవి నీ చొక్కాలకైతే ఇక నువ్వెందుకు పెళ్లి కొడుక? సిగ్గుపడింది చాలే గాని కూర్చో అంటారు అమ్మలక్కలు. గాయత్రి సాహిలకి పొద్దున దాకా ఉన్న సంతోషం ఇప్పుడు లేకుండా పోయి ఏం మాట్లాడరు. మహేంద్ర గారితో గాయత్రి గారు నలుగు పెట్టాక సాహి జైల్ని పిలుస్తారు. వాళ్ళు కూడా బ్లెస్ చేసి ఒక సైడ్కి నించనున్నప్పుడు జై రెప్ప కొట్టకుండా సాహిని చూస్తూ ఉంటాడు. ఎల్లో శారీ, బుట్ట బ్లౌజ్, టైట్గా జడ వేసి మల్లెలు చుడుతుంది. కుదురు దగ్గర సాహి స్కిన్ కలర్కి పసుపు రంగు బంగారు కాంతిని తెప్పిస్తుంటే చాలా అందంగా ఉంటుంది. కొంతమంది చుట్టాలు అది చూసి తమలో తాము నవ్వుకుంటూ గుసగుసగా పక్కన వాళ్ళకి చూపిస్తూ ఉంటే, సాహి నన్నెందుకు ఇలా చూస్తున్నారు అని డౌట్గా జైనే చూస్తుంది. ఎంతసేపటికి చూపు తిప్పడు. అబ్బా సార్, ఏంటి మీరు అందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు, కళ్ళు తిప్పండి అని బిడియంగా చెప్తూ ఉంటే, ముద్దొస్తున్నావే అంటాడు ఇంటెన్షన్ టోన్తో. సాహి కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతూ చూసి మళ్ళీ కళ్ళు దించేస్తుంది. చాలా ధైర్యం వచ్చేసింది నా పెళ్ళానికి. దిష్టి తగులుతుందేమో, తగలకుండా ఏం చేయాలో మామ్ని అడగాలి. మీరు చూసారా నేను సరువు వాళ్ళతో మాట్లాడడం? జై నవ్వుతాడు అందంగా. మీరిచ్చిన ధైర్యమే సార్, ఆ రోజు చెప్పారుగా ఈసారి కనిపిస్తే ఎలా ఉండాలో అలాగే ఉన్నానా? అంతకంటే ఎక్కువే ఇచ్చి పడేశావు. మీకు నచ్చిందా నేను అలా ఉండడం? నిన్ను అవమానించి యూజ్ చేసుకోవాలనుకునే కన్నింగ్ బ్యాచ్ దగ్గర అలాగే ఉండాలి సాహి. నా దగ్గర మాత్రం నా కుందేలు పిల్ల జడిసిపోవాలి. ఇది మాత్రం మారదు అని సాహి మూతి తిప్పుతూ ఉంటే, ఇంకోసారి బుంగమూతి పెడితే నేను ముద్దు పెడతా ఇప్పుడే ఇక్కడే అన్నాడు. అయ్యో రామా, ఏమైంది మీకు అని సిగ్గు కవర్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది సాహి. కానీ వాళ్ళిద్దరి మీద వాటర్ కొడతారు కొంతమంది పడుచు పిల్లలు.
ప్రీతంకి లేడీస్ ఒళ్ళంతా నలుగు పెడుతుంటే మిగతా వాళ్ళు వాటర్తో ఆడుకోవడం స్టార్ట్ చేసి సాహి జైలను కూడా తమలో కలిపేసుకుంటారు. వాళ్ళ హల్దీ అప్పుడు ఎంజాయ్ చేయలేదని జై సాయి కూడా ఇప్పుడు వాటర్తో ఒకరి మీద ఒకరు పోసుకుంటూ పరిగెడుతూ స్వీట్ మెమరీస్ కలెక్ట్ చేసుకుంటారు. మహేంద్ర గాయత్రి వాళ్ళని నవ్వుతూ చూస్తూ నందు ఎక్కడా కనిపించడం లేదని అడుగుతారు మహేంద్ర. తెలీదండి, నాకు కనిపించలేదు, సాయి చెప్తాను చూడమని అని గాయత్రి గారు వెళ్ళి చెప్తే చూస్తానని సాయి వెళ్తుంది. ఆ మాట ప్రీతం కూడా వినిపిస్తుంది. తను కూడా చూడలేదు నందుని. సరు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ హ్యాపీనెస్ చూడలేక రాలేదనుకుంటాడు పిచ్చి తండ్రి. సాయి జై హ్యాపీగా వాటర్ కొట్టుకుంటున్నప్పుడు అక్కడికి వచ్చిన సరు మల్లికల కళ్ళల్లో నిప్పులు కురుస్తూ ఉంటాయి. తర్వాత సరుని కూర్చోబెడతారు. గాయత్రి గారిని రమ్మని అంటున్నప్పుడే వెళ్ళడం ఇష్టం లేక ప్రీతంకి ఏమైనా కావాలేమో నేను చూస్తానని వెళ్ళిపోతారు. సాహి నందుని వెతుకుతూ వెళ్ళి అటు రాదు. జైని పిలిచినా కూడా వెళ్ళడు. భయం వేసి మల్లిక అస్సలు పిలవదు. మహేంద్ర గారు మాత్రమే బ్లెస్ చేసి పక్కకొచ్చేస్తారు. కాసేపు అక్కడ హడావిడి అయ్యాక సరుని స్నానానికి పంపించి మిగతా అందరూ ఖాళీ అయిపోతారు. సాహి నందు కోసం నందు రూమ్కి వచ్చేసరికి నందు బొట్టికి వెళ్ళడానికి రెడీ అయి ఉంటుంది. ఇక ఏంటక్క ఇది, ఇంట్లో పెళ్లి పెట్టుకుని పనుందంటావేంటి? నాకు కోపం వస్తుంది నీ మీద, వెళ్ళకు, ఉండు అని బ్రతిమలాడుతుంటుంది సాయి. లేదురా, చాలా ఇంపార్టెంట్, మళ్ళీ రేపు కుదరదుగా వెళ్ళడం, అందుకే వెళ్ళాలి అంటుంది నందు. నువ్వు కాకపోతే ఇంకెంతమంది లేరు అక్కడ, ఊరికే వచ్చేస్తున్నావు జీతాలు. అబ్బో, మా చెల్లికి కోపాలు కూడా వస్తున్నాయి ఈ మధ్య. మనుషుల్ని చూసిన దగ్గర నుంచి వద్దన్నా వస్తుంది కోపం. అక్క మర్చిపోయా, మా పెళ్లి ఫోటోల్లో నీకు సరువుని చూపించాగా, తనే. తెలుసు సాయి, గుర్తుపట్టావా అయితే? జై చెప్పాడు. ఏంటో ఈయన అన్నీ తప్పుగా వెళ్తున్నా కూడా సైలెంట్గా ఉండమని చెప్తున్నారు. పాపం ప్రీతం. నువ్వు ఇప్పుడు జాలి పడాల్సింది ప్రీతం మీద కాదు సాయి, సరువు మీదనే. అదేంటి? జై చేతిలో వాళ్ళకి మూడుతుందిగా, నవ్వుతుంది నందు. అయితే నీకు చెప్పారా ఎందుకు ఇదంతా చేస్తున్నారో? నీకు కూడా చెప్తాడు, కానీ ఇంకా టైం రాలేదు. ఇప్పుడు నీకు కూడా తెలుసుగా పెళ్లి జరగదని. మరి నేను వెళ్ళేదా? లేదు, పెళ్ళి అవ్వకపోయినా పనులు తప్పడం లేదుగా, నువ్వు కూడా ఉండాలి. ఉండను అంటే నేను మా ఆయన్ని తీసుకుని వస్తాను, ఊరుకోను అని జై కోసం వెళ్తుంది సాయి వినకుండా. సార్ చూడండి, నందు అక్క ఎంత చెప్తున్నా వినకుండా పని ఉందని బొట్టికెళ్తుంది, మీరు వచ్చి వెళ్ళొద్దని చెప్పండి అంటుంది సాయి జైతో. అక్కడే ఉన్న ప్రీతం కూడా విని, పోనీలే వదినా, తనకి బిజీ ఉంటే బలవంతం చేయడం ఎందుకు, వెళ్ళని, అదే మంచిదని అనేసి జై చూపులకి బలవుతాడు. ఎందుకు ప్రీతం అలా అంటున్నావు? నందు ఉండడం నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది సాయి. నాకెందుకు ఇష్టం లేకపోవడం ఉంటాయి వదిన, తనకి వర్క్ ఉందని నువ్వే అంటున్నావని చూసుకోమని చెప్తున్నాను అంతే అంటాడు తడబడుతూ. సాయి ఏదో అనుమానంగా చూస్తూ ఉంటే జై తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టమని తీసుకెళ్ళిపోతాడు అక్కడి నుంచి. సాయి జైకి టిఫిన్ పెట్టిన తర్వాత నందు రూమ్కి తీసుకుని వస్తుంది. ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తావు సాయి? నాకు టైం అవుతుంది, నువ్వైనా చెప్పు జై. చెప్పాను నందు, తను అన్నదే కరెక్ట్ అని. ఏంటి జై నువ్వు కూడా? విను నందు, ఆ సరు మల్లిక ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నారు. వాళ్ళు వెళ్ళకూడదు. మనం నిజం చెప్పేదాకా ఇక్కడే ఉండాలి. నేను వేరే పనులు చూసుకుంటూ బయటికి వెళ్తే నువ్వే వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలి. అంటే ఇంట్లోనే ఉండాలి. సాయి చూసుకుంటుందిగా, ఇదే చూస్తూ ఉంటుంది అంతే, ఆపలేదు అని జై వెటకారం చేస్తుంటే, మీలాగా కొట్టి తిట్టి ఆపలేనులేండి, నిజమే అని మూతి ముడుస్తుంది సాయి. అదిగో ఆ పనే చెయ్యొద్దు అని చెప్తానని బుగ్గ మీద ముద్దు పెట్టేస్తాడు జై. నందు అక్కడే ఉందని సాయి తెగ సిగ్గుపడిపోతుంటే నంది క్యూట్గా అని నవ్వుతుంది స్వచ్ఛంగా. సో ఉంటున్నావుగా, నువ్వు ఇంత చెప్పాక ఎలా వెళ్తాను చెయ్యి. అంతేలే అక్క, నేను కాలు వేలు పట్టుకున్న పనే ముఖ్యమన్నావు, ఆయన ఒక్క మాట చెప్పగానే సరే అనేసావు, అంతేలే, ఎంతైనా మీరు ఫ్రెండ్స్ కదా అని అలుగుతుంది సాయి. నీ అలకలు నేను తీరుస్తానులే కానీ పద అంటాడు జై. సరే అని సాయి వెళ్ళిపోతుంటే ఉండని ఆపేసి చెవులో ఏదో చెప్తాడు. సాయి నవ్వి బయటికి వెళ్ళి నలుగు గిన్నె తీసుకుని వస్తుంది. నందు ఎందుకది అని చూస్తూ ఉండగానే జై చెప్పడంతో సాయి నందు బుక్కలకి పూసేసి నవ్వుతుంది. ఆ తర్వాత జై కూడా పూసేస్తాడు. ఏంటిది జై? మేమెక్కడ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు రాలేదు, అందుకే ఇప్పుడు పూసి మా ఎంజాయ్మెంట్లో భాగం ఇచ్చాం. నందు నవ్వి థ్యాంక్స్ చెప్పి తను కూడా వాళ్ళిద్దరికీ పూస్తుంది. ఇక నువ్వు పెళ్ళి అయ్యేదాకా ఇక్కడే ఉండాలి, బయటికి వెళ్ళడానికి లేదు అని చెప్తాడు జై. పెళ్ళి అవ్వదు కదా జై, అదే ఈ గొడవంతా సద్దుమణిగేదాకా. అలాగే జై, సరు మల్లిక ఇక్కడి నుంచి బయటకు పోకుండా నేను చూసుకుంటా అని మాటిస్తుంది నందు.
సరు కూడా హల్దీ ఫంక్షన్ అయిపోయాక చుట్టాలు బెడదత కొంచెం తగ్గుతుంది. అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ దూరంగా ఉన్నారు. మమ్మీ, ఇదే కరెక్ట్ టైం, వెళ్దామా? అలాగే అలాగే, బ్యాగ్ రెడీగా పెట్టుకున్నాను నేను. ముందు వైపు నుంచి వెళ్ళడం కష్టం, చాలామంది చుట్టాలు ఉంటారు. వెనక వైపు నుంచి పోదాం. సరు తనని ఎవరు గుర్తుపట్టకుండా పెళ్లి కూతురు చీర కాకుండా నార్మల్ డ్రెస్ వేసుకుని ముసుగేసుకుంటుంది. మల్లిక చుట్టాలన్నట్టు బిల్డప్ ఇస్తూ ఇంటి వెనక్కి తీసుకొచ్చి గోడ దూకడానికి చూస్తారు. చాలా ఎత్తులో ఉండి అందదు అని మొక్కల దగ్గర పెట్టిన పెద్ద స్టూల్ తెచ్చుకుని గోడ దగ్గరికి వేస్తుంది మల్లిక. అది పెద్దది, ఇద్దరికి పడుతుంది ఎక్కడానికి, నించుకోవడానికి. అందుకని ఇద్దరు ఒకేసారి ఎక్కేసి గోడపైన చేతులు పెట్టగానే కాళ్ళ కింద స్టూలు ఎవరో లాగేసి కింద పడి నడుం విరగొట్టుకుంటారు. అమ్మో, చచ్చాన్రా దేవుడోయ్ అని మల్లిక గగ్గోలు పెడుతూ చూస్తుంది. నందు చేతిలో ఈత బెత్తం పట్టుకొని నిలబడుతుంది. సరు నడుముకి రాయి గుచ్చుకొని పైకి మాట కూడా రాక ఏడుపు ఆపుకొని కోపంగా చూస్తుంది నందుని. ఏంటమ్మాయి, అలా లాగేసి మా నడుం విరగొట్టడానికి? మల్లిక అరుస్తూ ఉంటే, మీకు ఇక్కడ ఏం పని అంటుంది నందు. నీకు చెప్పాలా? నువ్వేమైనా ఇంటి యజమానివా, లేక నీకు ఈ పెళ్లితో నీకు ఏమైనా సంబంధం ఉందా అని సరు కోపంగా అడుగుతుంది. నందు సెకండ్ ఆలస్యం చేయకుండా ఈత బెత్తంతో సరు కాళ్ళ మీద కొట్టి మళ్ళీ అడుగుతుంది. సరుకి ఏడుపు వచ్చేస్తుంది నొప్పికి. మమ్మీ అని రాగం తీస్తూ మల్లిక వెనకాల నిలబడి, దాన్ని కొట్టు మమ్మీ అని అంటుంటే మల్లిక, నా కూతుర్నే కొడతావా అని మీదకొస్తుంది. నిన్ను కొడతానే అని మల్లిక చేతి మీద వేస్తుంది దెబ్బ. మళ్ళీ చచ్చాను రోయ్ అని మల్లిక కూడా ఏడుపు లంకించుకుంటుంది. హెచ్చి ఆపండి, చిన్నపిల్లలు ఏడ్చినట్టు ఏంటి మీ గోలా అని నందు బెత్తం విదిలిస్తుంటే ఏడుపు ఆపుకొని నోటికి చేతిని అడ్డం పెట్టుకుంటారు ఇద్దరు. అది అలా బుద్ధిగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తున్నారు ఇక్కడ? అది మేము చేసే తప్పని తెలిసింది టీచర్ అమ్మా, అందుకే వెళ్ళిపోతున్నాం అంటుంది మల్లిక. అయితే మీ తప్పు ఒప్పుకొని 4 అక్షింతలు తిని కుదిరితే 2 వాతలు కూడా వేయించుకొని కదా వెళ్ళాలి, అప్పుడే మీరు తప్పు ఒప్పుకుంటున్నట్టు అని అంటుంది. ఏంటి వాతలే అని ఇద్దరు కళ్ళు పెద్దవి చేస్తారు. అవును, వాతలే. ఏ పెట్టడం తప్ప పెట్టించుకోవడం తెలీదా? మేమెవరికి వాతలు పెట్టలేదమ్మా. మరి మొన్న సాయి ఒంటి మీద చిన్న స్క్రాచ్ కనిపించి అడిగితే ఒకసారి వంటలో ఉప్పు ఎక్కువైందని నువ్వే వాత పెట్టావని చెప్పింది. అమ్మో, అది దీనికి అన్నీ చెప్పేసినట్టుంది. ఏది మర్చిపోకుండా మనల్ని వేపుకు తింటుంది అని సరుతో చెప్పుకొని ఏడుస్తుంది మల్లిక. నేనిక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు అక్కడ మాట్లాడతారేంటని మల్లిక జబ్బ మీద ఇంకో దెబ్బ వేస్తుంది నందు. అమ్మో అమ్మో, కొట్టేస్తుంది, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను తల్లి. అయితే ప్రీతంకి, మహేంద్ర అంకుల్కి మొత్తం చెప్పేసాలండి, ఎవడ ఆపడు. అప్పుడు వాళ్ళే మమ్మల్ని ఉప్పు పాత్ర వేస్తారు కదా నందు తల్లి. మరి మీరు తప్పు తీసుకున్నారుగా మల్లిక ఆంటీ. తెలుసుకుంటే శిక్షకి అర్హులని కూడా తెలుసుకోవాలి. శిక్ష లేకుండా ఇంకోసారి తప్పు చేయొద్దని ఇలా గోడ దూకాలనుకున్నాం. మమ్మల్ని వదిలేయమ్మా, కావాలంటే ప్రీతం బాబుని పెళ్లి చేసుకో. మల్లిక ఆ మాట అనగానే కాళ్ళెమ్మట ఆపకుండా 4 దెబ్బలేస్తుంది నందు. మాట్లాడితే కొడుతుంది అని సరు అస్సలు మధ్యలోకి రాదు. ఇప్పుడు ఎందుకమ్మా కొడుతున్నావు అని మల్లిక జంపింగ్స్ చేస్తూ అడుగుతుంది. లేకపోతే ఆ బ్రెయిన్లెస్ మ్యాన్ని నన్ను పెళ్లి చేసుకో అంటావా? నీ కూతురులా నాకు టేస్ట్ లేదనుకున్నావా? వాడెక్కడా, నేనెక్కడా? అంటే తమరేగా ప్రేమించారు. అప్పుడు తెలియక లవ్ చేశాను, ఇప్పుడు నేనే వద్దనుకున్నాను. అయితే మా అమ్మాయిని పెళ్లి చేసుకొనివ్వు. నిచ్చేదాన్నే, కానీ వచ్చేది జయ్యింటికి, అందుకే కుదరదు. అయితే మమ్మల్ని వెళ్ళిపోనివ్వు నందు ప్లీజ్ అంటుంది సరు. పోనివ్వక ఇక్కడే ఉంచి మేపుతా అనుకున్నావా? రేపొద్దున వెళ్ళిపోదులే, ఇప్పుడు లోపలికి రండి. అది కాదమ్మా అని మల్లిక అంటుంటే బెత్తం చూపిస్తుంది నందు. వద్దులే, పోతున్నాం అని కూతురిని తీసుకుని లోపలికి వెళ్తుంది మల్లిక. మళ్ళీ ట్రై చేశారు, ఈసారి వాతల కాడ పట్టుకొని వస్తాను అని చైర్ వేసుకుని కూర్చుంటుంది నందు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.